ఏమండి, మీకోసం హాలంతా వెతుకుతున్నాను. ఇక్కడ పడుకున్నారా? హారతి తీసుకోండి. ఏంట్రా, మీ అమ్మ ఆరతపళ్ళెంతో వచ్చింది? అవునానోయ్, ఇప్పుడు గనక హారతి కోసం పొరపాటున చేతులు లేపావు, చంకలో ఉన్న 2 రూపాయలు కింద పడిపోతాయి. అప్పుడు మన ప్లాన్ మొత్తం అమ్మకి తెలిసిపోతుంది. డైరెక్ట్ గా వెళ్ళి నాన్నమ్మకి చెప్పేస్తుంది. అవునరా, చేతులు లేపితే చిక్కు, లేకపోతే ఇంకో చిక్కు. ఆడకత్తిలో పొగ చెక్కలా తయారైంది మన జీవితం. ఏంటండి అలా చూస్తున్నారు? రోజు చెప్పాలా? హారతి తీసుకోండి. రోజు తీసుకుంటున్నాను కదే, ఈ ఒక్కరోజు తీసుకోకపోతే ఏమవుతుంది? వెళ్ళు. మీరు తీసుకుంటారా, నన్ను ఇమ్మంటారా? నేను తీసుకోనే. నీ సంగతి ఏంట్రా? నేను కూడా తీసుకున్నామా. అయితే మీ కర్మ. ఉండండి, ఒకసారి ఇచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఇద్దరికి 108 సార్లు తప్పేటట్టు లేదు. లేవండి. ఏదో జన్మ, దశ కొద్దీ దొరికాడు పుష్కరాల మొగుడు అని ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇది నా పెళ్ళంగా దొరికింది. ఊరుకోండి, దేవుళ్ళు వింటే నవ్వుకుంటారు. ఆ డైలాగు నేను అనాలి. చూసేవారా ఎంత మాట అందో మీ అమ్మ? అది అమాయకురాలంట, మనం నమ్మాలంట. నాన్నా, ఎందుకీ మనకి జ్వరం వచ్చిందా లేదా? ఎలా తెలుస్తుందిరా? నువ్వు నా చేయబట్టుకో తెలుస్తుంది. నాన్నోయ్, నీకు జ్వరం వచ్చేసింది. నిజమా? అవునా? ఏది నీ చెయ్యవు? రే, నీకు కూడా జ్వరం వచ్చిందిరా? మన ప్లాన్ సక్సెస్. ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు మాయమవుతుంటే ఏ పందికొక్కలో తినేస్తున్నాయి అనుకున్నాను. మీరిద్దరూ తీసుకొచ్చారా? అంటే అమ్మా, మేమిద్దరం పందికొక్కలం అంటావా? చిచి, అంత మాట నేనెందుకంటానరా? ఆయన మీరేంటో మీకు తెలియపోతే కదా. మీ అమ్మకు ఓవైపు భక్తి పెరుగుతుంది, కానీ మన మీద మీ అమ్మకి మర్యాద తగ్గిపోతుందిరా. అమ్మ సంగతి మనకు తెలిసిందే కదా నాన్న. ముందు ఈ జ్వరంతో వెళ్ళి నాన్నమ్మను బొట్లో వేసుకుని ఇంట్లో ఉన్న అందరికీ టెస్టులు చేయించాలి. అవునరా, పద పద పద. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం సత్యం. ఏంటిలా వచ్చావు? మీకు తెలియందేముంది పార్వతమ్మ గారు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఆరోగ్యం బాలేకపోయినా ఈ ఆర్ఎంపీ సత్యం క్షణాల్లో వాలిపోతాడు కదమ్మా. ఇప్పుడు మా ఇంట్లో ఎందుకు వాలేవు? అందరం బాగానే ఉన్నాం కదా. అందరూ బాగానే ఉన్నారా? వెంకటరత్నం గారికి బుల్లబ్బాయి గారికి జ్వరం వచ్చిందన్నారు. అవునా? వెంకటరత్నం, బుల్లబ్బాయ్, ఏమైందిరా? ఆ ముసుగులేంటి? చలి జ్వరం పెద్దమ్మా. నిన్న బాగానే ఉన్నారు కదరా? చెప్పి రావడానికి ఇవేమన్నా ఎలక్షన్సా నానమ్మా? జ్వరం. ఇదిగో ఆర్ఎంపీ, ఇంట్లో అందరికీ రక్త పరీక్షలు చేయి. అదేంటి, జ్వరం మీకొస్తే అందరికీ రక్త పరీక్షలు ఎందుకు? మీకు తెలియదు పంతులమ్మా, ఇప్పుడు వచ్చే జ్వరాలు ఒకరికొస్తే ఇంటిలో పాది అందరికీ వస్తున్నాయంట. ఆర్ఎంపీ, దాని పేరేంటి? వైరల్ ఫీవర్. అవును టీచర్, ఫస్ట్ మా నాన్నకొచ్చింది, ఆయన నుండి నాకొచ్చింది, నా నుండి మీకొస్తుంది. మీ నుండి నాకెందుకు వస్తుంది? అదే టీచర్, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, అందుకు.
ఏమా ఆర్ఎంపీ, ముందు మా రఘురామ్కి టెస్ట్ చేయి. వంటలు తింటే నువ్వు నన్ను ఖచ్చితంగా ఎత్తుకొని తిప్పుతావు తెలుసా, అంత బాగుంటాయి. ఎవరు చేసిన వంట వాళ్ళకు రుచిగానే ఉంటుంది నందిని. ముందు ఆయన్ని రుచి చూడనివ్వు. ఏమండి, మీరు ఒకసారి కొంచెం అలా రుచి చూడండి. ఏంటి నాన్న, ఏమైంది? ఒప్పుగా ఉంది నానమ్మా. ఉప్పా? ఏంటి ఇది? ఇంతసేపు పప్పులో ఉప్పేసావా, ఉప్పులో పప్పేసావా? ఇందులో కొంచెం ఎక్కువైనట్టుంది అమ్మమ్మ. పోనీలే బాబా, ఒక నిమిషం ఇది పెట్టుకో. ఏమైంది నాన్న? ఇది కూడా అలాగే ఉంది నానమ్మా. అయ్యో, ఏంటి ఇది? వంట చేయమంటే అన్నిట్లోనూ ఇంతంత ఉప్పేసి పడేసావా? అసలే వాడు ఊరు బయలుదేరాలని అంటున్నాడు, ఇప్పుడు ఎలా? సరే ఉండు నాన్న, నేను వంట చేసి తీసుకొస్తాను. వదిలే నానమ్మా, నేను బయట తింటాను. బయట తిండి ఏంటి నాన్న, నువ్వు ఉండు, నేను 5 నిమిషాల్లో చేసి తీసుకొస్తాను. వద్దు వద్దు నానమ్మా, ట్రైన్ కూడా టైం అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. అవునమ్మమ్మ గారు, ఎలాగూ నేను కూడా బస్ స్టాండ్కి వెళ్తాను కదా, నేను అక్కడ తినేసి బస్ ఎక్కుతాను. ఏంటి టీచర్, వెళ్ళిపోతున్నారా? మీరెంత అల్లరి చేసినా నా మనసుకి చాలా నచ్చారు. వెళ్ళొస్తాను అమ్మమ్మ గారు, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను నానమ్మా. అలాగే నాన్న, జాగ్రత్త. పని తొందరగా ముగించుకుని వచ్చేసి. రఘు, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారా? మీ నాన్నమ్మకి మనవడిగా వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే నానమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే నాన్న.
వారసుడు కాదు అని తెలిసిన మరుక్షణమే పెద్దమ్మ వాడిని గన్ను తీసుకుని కాల్చేస్తుంది. నిజంగా కాల్ చేస్తుందంటావా? ఒకవేళ ఆవిడ కాల్చకపోతే మనమే మెడ పట్టుకుని బయటికి గెంటేద్దాం. ఇక్కడున్నారా? అమ్మయ్యా, దీని చేతిలో ఆరతపల్లెం లేదు. నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏమైంది? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? ఇంకెవరండి, మన రఘురాం. ఎక్కడికి వెళ్ళిపోయాడే? ఏదో అర్జెంట్ పనుందిట, 10 రోజుల్లో తిరిగొస్తానని ముంబై వెళ్ళాడండి. నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఆ టీచర్ కూడా వెళ్ళిపోయింది. ఆవిడ కూడా నాతో ఒక మాట కూడా చెప్పకుండానే వెళ్ళింది. టీచర్ వెళ్ళిపోయిందా? ఏంటమ్మా, టీచర్ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వస్తున్నాడంట, కలిసొస్తానని వెళ్ళిందని అన్నారు. ఏరా, వీడు నిజంగా ముంబైలో పనుండి వెళ్ళాడా? లేక వాడు మన అసలైన వారసుడు కాదని తెలుసుకుంటామని డౌట్ వచ్చి పారిపోయాడా? ఏమో నాన్న. సరే, పద చూద్దాం. వచ్చేసారా? మీరెందుకొచ్చారో నాకు తెలుసు. నాకు చెప్పకుండా వెళ్లారనే కదా తిరిగొచ్చారు. టీచర్, మీరొచ్చేసారా? నా కోసం వచ్చేసారా టీచర్? మీకోసం రావడం ఏంటి? అదే టీచర్, మా పిల్లల కోసం, మా నందిని, మా లక్కీ, మా బాబీ గడి కోసం వచ్చేసారా అంటున్నాను. రఘు, ఏమైంది నాన్న? ట్రైన్ అందలేదా? లేదు నానమ్మా, మా కంపెనీ వాళ్ళే కాల్ చేసి ఉండిపోమన్నారు. వారం రోజుల్లో వాళ్ళకే ఇటువైపు వచ్చే పనుందంట, అప్పుడు కలుద్దామన్నారు. పోన్లే నాన్న, ఇప్పుడు నువ్వు మళ్ళీ అటు ఇటు తిరగడం అయినా తప్పింది. మీరెందుకు తిరిగొచ్చారు? నిజానికి మా ఆయన రాలేదంటండి. నాకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పారంట. వస్తానని రాకుండా ఉండడం సర్ప్రైజ్ ఎలా అవుతుంది? మా ఆయన కొంచెం చిలిపి మనిషి అండి, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు. పోన్లేమ్మా, ఇద్దరు పనులు క్యాన్సిల్ అయి మంచి పని అయింది. మీరు వెళ్లిన కాసేపటికి ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. నాన్న రఘు, వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కురా నాన్న, భోజనం చేద్దుగాని. టీచరమ్మా, నువ్వు కూడా ఆ బ్యాగ్ లోపల పెట్టిరా, భోంచేద్దుగాని. అలాగే అమ్మగారు. పద్మావతి, పద భోజనాల ఏర్పాట్లు చూద్దాం. అలాగే రండి. నందిని, మీ బావొచ్చాడే. నాన్న, నాకెందుకో తేడా కొడుతుంది. మామూలుగా మా పార్టీ కార్యకర్తలు పార్టీ మారినప్పుడు ఇలా కంగారు పడుతూ ఉంటారు. ఆ కంగారేంటో
నాకు వీళ్ళిద్దరి మొహాల్లో కనిపించింది నాన్న. ఈ మధ్య నీ బుర్ర కూడా బానే పనిచేస్తుందిరా. తేలుస్తాను, ఆ కంగారు కారణమేంటో తేలుస్తాను. ఏజే, ఈ డ్రాయింగ్ లో మీరు ఎంత అందంగా ఉన్నారు. విడిగా అందంగా ఉండరని కాదు, కానీ ఈ డ్రాయింగ్ లో బాగా ముద్దొస్తున్నారు తెలుసా. ఏం చేస్తున్నారు? ఏ క్వశ్చన్ అడగాలా అని ఆలోచిస్తున్నాను. టీచర్, నేను వేసిన బొమ్మ చూడరా? సరే చూపించరా. రే, నేను నువ్వు 3 పూటలా ఏం తింటావని అడగలేదురా. నీకు నచ్చిన బొమ్మ వేయమన్నాను. నాకు నచ్చినవి ఇవే కదా టీచర్, అందుకే వాటి బొమ్మలు వేసాను. వీటిని తినేసేరా. ఏమే లక్కీ, నువ్వేం బొమ్మేశావు? నా మనసుకి బాగా నచ్చిన వాళ్ళ బొమ్మ వేశాను టీచర్. ఎవరో ఆ దిక్కుమాలింది. మీరే టీచర్. నా బొమ్మ వేసావా? అవును టీచర్, నాకు మీకంటే ఎవరెక్కువ ఇష్టం ఉంటారు, అందుకే మీ బొమ్మ వేశాను. నా బొమ్మ వేసావా? అవును టీచర్, కావాలంటే చూడండి ఎంత బాగా గీశాను. ఈ పొట్టిదాని గురించి ఏమో అనుకున్నాను గాని దీనికి నేనంటే చాలా అభిమానం. నా బొమ్మ వేశానని చెప్పి కోతి బొమ్మ వేసావేంటి? అది మీ బొమ్మే కదా టీచర్. అంటే నా మొహం కోతిలా ఉందా? అలా అనకండి టీచర్, కోతి వింటే ఫీల్ అవుతుంది. హుస్సే, ఆవేశపడకండి టీచర్. మీ బొమ్మ వేయాలని ఇలా కళ్ళు మూసుకున్నానా, అంతే నీ ఫేస్ కనిపించింది, వెంటనే ఆ బొమ్మ వేసేశాను. నేను కోతిలా ఉన్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? లేదు టీచర్, డైరెక్ట్ గానే చెప్పానే. నేను ఇలా కాదే. టీచర్ అన్న రెస్పెక్ట్ లేకుండా నన్ను కోతితో పోల్చినందుకు నీకిప్పుడే పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ ఏంటి టీచర్? వెళ్ళి గోడకొచ్చివే. అలాగే టీచర్, ఇప్పుడే వేస్తాను. వెళ్ళు. వేశాను టీచర్. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను 1000 మంది గోడకొచ్చి, గోడకి కుర్చీ కాదు. వేయలేను టీచర్. అయితే ఒక 100 గుంజీలు తీ. గుంజీలా? వద్దు టీచర్, నేనిప్పుడు గుంజీలు తీస్తే తర్వాత మీరు తిట్లు తింటారు. ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వు గుంజీలు తీస్తే నేనెలా తిట్లు తింటాను? ఎలా తిట్లు తింటారో తెలుసుకోవాలనుందా? ఎస్. అయితే మొహం వాచేలా తిట్టిస్తాను, మీరే చూడండి. 1 2 వద్దు. ఏంటి టీచర్ చెప్పగానే గుంజలు తీస్తావా? ఇప్పుడు నేను గుంజలు తీస్తుంది టీచర్ చెప్పిందని కాదు, జీవితంలో మళ్ళీ చెప్పకూడదని. ఇప్పుడు చూడు అమ్మమ్మతో ఎలా తిట్లు తింటుందో. కానీ 10 30. ఏ 10 తర్వాత 30? ఏమో టీచర్, నాకు అంతే వచ్చు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి టీచర్.
వెదవ నాటకాలొద్దు తీ 50 90 మీరలా లక్కీని పట్టుకొని చూశారో లేదో, ఇలా వైద్యం స్టార్ట్ చేశారో లేదో, లక్కీ లేచి కూర్చుంది. మీలో ఏదో పవర్ ఉంది టీచర్. నాకు కూడా కొంచెం ఒళ్ళు నొప్పులున్నాయి. ఆయిల్తో ఏమైనా వైద్యం చేస్తారా టీచర్? దానికి కావాల్సింది ఆయిల్ కాదు. పోనీ ఏదైనా క్రీమ్ తెప్పించమంటారా టీచర్? హా, గన్నేరు పప్పు జిల్లడి పాలు తీసుకుని అవెందుకు టీచర్? రోగాన్ని బట్టి వైద్యం ఉంటుంది. మీ రోగం అలాంటిదే. హా? అక్క నా కళ్ళు చూడు. బా చూసానే. అన్నయ్య నా కళ్ళు చూడు. అబ్బా ఇప్పటికి 100 సార్లు చూపించావు. ఏముంది ఆ కళ్ళల్లో? నా అదృష్టం బాగుండి ఆ టీచర్ నుంచి తప్పించుకున్నాను, కానీ లేదంటే చక్కెర లాంటి నా కళ్ళల్లో మిరియాల పేస్ట్ పెట్టేసి ఉండేది ఆ టీచర్. అదే జరుగుంటే ఇంత అందమైన కళ్ళని మళ్ళీ మీరు చూడగలరా? నీ ఎదవన సాప్తావా? ఆ టీచర్ అమ్మ మన జోలికి బావ జోలికి వెళ్లకుండా చూడమంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో చూపించినట్టు ఓ 100 సార్లు నీ కళ్ళు చూపిస్తావా? ఇంక నిన్ను నమ్ముకోవడం వేస్టే. నేనే రంగంలోకి దిగుతాను. అక్క, ఈ లక్కీని తక్కువ అంచనా వేస్తున్నావు. తక్కువ అంచనా కాదు, ఇప్పటికే చాలా ఎక్కువ అంచనా వేసి బొక్క బోర్లో పడ్డాం. ఇప్పటికైనా ఇక మీద నిన్ను నమ్ముకోము. అక్క నేనే ప్లాన్ చేస్తాం. ఆ పని చేయరా, అప్పుడు నా కళ్ళలో పెట్టాల్సిన మిరియాల పేస్ట్ నీ నోట్లో పెడుతుంది. దాంతో బాత్రూమ్ లో నుంచి బయటికి రాలేక అక్కడే ఉండిపోతావు. అమ్మో వద్దు. వాడంటే పిరికివాడు. నేనా టైప్ కాదు. బావని తీసుకున్నందుకు, నీ కళ్ళల్లో మిరియాల పేస్ట్ పెట్టబోయినందుకు ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు నందినియే కాదు. ఆగక్క, నీ చెల్లి ఉందనుకున్నావా? ఊరొదిలి వెళ్ళిపోయిందనుకున్నావా? నీ ఎదవన సాపి ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పడానికి ఏముందక్క, మనం ఆ టీచర్ ని ఆస్తులు అడిగామా అంతస్తులు అడిగామా? ఏదో నేను కళ్ళు తిరిగి పడిపోతే అమ్మమ్మతో 4 తిట్లు తిన్నమ్మా అని అడిగాం. కానీ ఆ టీచర్ ఏం చేసింది? ఎంతో తెలివిగా నన్నే ఇరికించేసింది. మిరియాల పేస్ట్ తో నన్నే టార్చర్ చేయాలి అనుకుంది. ఏ, నేనింత కష్టపడి యాక్ట్ చేసినప్పుడు ఆ మాత్రం 4 తిట్లు తినలేదా? చిచ్చి, రాను రాను యాక్టింగ్ కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అది? ఆ ఒక్కటి అడక్కు. అది సినిమా పేరు కదా. మాకు తెలుసులేరా, నువ్వు నోరు మూసుకొని తిను. అది కాదే. నువ్వేం చేయబోతున్నావో మాకు తెలిస్తే ఏదైనా తేడా వచ్చిందనుకో, మేమిద్దరం నీకు హెల్ప్ చేస్తాం కదా. లేదంటే నీతో పాటు మేమిద్దరం కూడా ఇరుక్కుపోతాం. ఇప్పటి నుంచి టీచర్ ని ప్రతి క్షణం ఫాలో అవుదాం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ టీచర్ ని భయపెట్టిద్దాం. ఇంటి నుంచి పారిపోయేలా చేద్దాం. ఇప్పటికే అలాంటి ప్లాన్లు చాలా చేసాం, ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అయితే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి అది? ఆ టీచర్ కి అసలు చదివే రాదని చెప్పేస్తే? ఏ, ఆవిడకి చదువు రాదంటే ఎవరైనా నమ్ముతారా? అక్క, అందరు టీచర్లు అన్ని సబ్జెక్ట్స్ లో టాలెంటెడ్ కాదు. అది నిజమేనే. ఆ పాయింట్ నే మనం వాడుకుందాం. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ లో టీచర్ వీక్ అని నమ్మిద్దామా? కరెక్ట్. చూడబోతే దానికి అన్ని సబ్జెక్ట్స్ వచ్చినట్టున్నాయి కదే. పసిగడదామక్క. ఆ టీచర్ ఏ సబ్జెక్ట్ లో వీకో కనిపెడదాం.
ఆ తర్వాత టీచర్ పని పడదాం. నీ ప్లానింగ్ బానే ఉంది కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? అయితే ఒక పని చేయవే. ఏంటి అది? ఏ దరిద్రపు ఎదవనో చూసి పెళ్లి చేసుకోవే. నాకు ఈ ప్లాన్లు వేసే బాధ తగ్గుద్ది, నీకు ఆ భావం చూసే రాత తగ్గుద్ది. వద్దులేవే, నువ్వు చెప్పినట్టే వింటాను. నీ ప్లాన్ నే ఫాలో అవుతాను. వెరీ గుడ్. ఆ టీచర్ ని ఇంటి నుంచి బయటికి గెంటేయడమే మన టార్గెట్. సింబాలిక్ ఇవ్వు. ఇంటి వారసుని కాదు నానమ్మ. మీరు అనుకుంటున్నట్టు నేను మీ మనవణ్ణి కాదు నానమ్మ. నేను రఘు అనుకుని మీరు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నా నేను రఘుని కాదు. కానీ రఘు స్థానంలోకి నేను ఎందుకు వచ్చానని మీరు నన్ను అడగొచ్చు. వాడెప్పటికీ రాడనే నిజం మీకు తెలిస్తే మీరేమైపోతారోనని తన స్నేహితుడైన నన్ను తన స్థానంలోకి పంపించాడు నానమ్మ. అమ్మమ్మ గారు, మీరు నన్ను కూడా క్షమించాలి. ఎందుకంటే నేను ఆశ్రమం నుంచి వచ్చిన టీచర్ని కాదు. మీరు మీ మనవడు అనుకుంటున్న ఈ అభినవ్ జాగర్లముడి ఏజే గారి భార్యని. రఘుకు మీరంటే ఎంతో ప్రేమ నానమ్మ. వాడు మీ అందరితో ఆనందంగా గడపాలని ఇంటికి బయలుదేరాడు. కానీ రోడ్ యాక్సిడెంట్లో అవునమ్మమ్మ గారు, మేమిద్దరం మీ ఇంట్లో అడుగుపెట్టింది మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. మా ఆయన స్నేహితుడికిచ్చిన మాట కోసం. అవునానమ్మా. మీరింత ప్రేమ చూపిస్తుంటే నిజం చెప్పలేక మాలో మేమే ఎంతో మదన పడ్డాం. కానీ రేపు మా ఆయన ఇంటి వారసుడు కాదు అనే నిజం మీకు తెలిస్తే మీరు మమ్మల్ని ద్వేషిస్తారేమో అని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని చూసాం. కానీ ముందుకు వెళ్ళాక ఏంటండి కాకులు అలా పడిపోయాయి? పడిపోలేదు బాను, చచ్చిపోయాయి. అవునానమ్మా, మీ మనవణ్ణి నేనేనని అందరినీ నమ్మించి మోసం చేయలేక వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ అక్కడ జరిగింది చూసి ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు కూడా అనుకోకుండా జరిగినవి కాదు, ఎవరో కావాలని చేస్తున్నారు అనిపించింది. ఇంకా అనిపించడం ఏంటండి? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం ఉంది. అవునానమ్మా, ఈ కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారు. పసిపిల్లలని కూడా చూడకుండా అందరినీ చంపేయాలనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము మళ్ళీ ఇంటికి వచ్చాం. ఏంటండి, మనం ఎంత మాట్లాడుతున్నా ఆవిడ దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు.
అమ్మమ్మ గారు ఏమండి ఆవిడ నిద్రపోతున్నారు. ఎలాగో చెప్పేద్దాం అనుకున్నాం కదా, నాన్నమ్మకి చెప్పేద్దాం. ఏమండి ఇప్పుడు వద్దండి. మనం మొత్తం నిజం చెప్పిన తర్వాత కూడా ఆవిడ వినలేకపోయింది అంటే ఇప్పుడు వద్దండి, తర్వాత చెప్దాం. పదండి, నా మాట వినండి, పదండి.